ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి అంటే, నాకు ఏం చేద్దామన్నా ఇంట్లో సపోర్ట్ లేదు. సో ఇదంతా నా సొంత డెసిషన్ అనమాట. ఈవెన్ ఇప్పటికీ కూడా బయట నుంచి షంటుతున్నారు ఎప్పుడైపోద్ది త్వరగా రమ్మని. కానీ నాకేంటి అంటే ఏదైనా చెయ్యాలి లైఫ్లో. మనం ఇలానే బ్రతికి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అని కాకుండా సంథింగ్ మనమేంటో ఎవరికైనా సరే చూపించాలి అంతే. మన ఫ్యామిలీ మెంబర్సే కాదు అండ్ బయట వాళ్ళకు కూడా. మీరు ఇంతే మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు పుట్టేశారు, వాళ్ళ భవిష్యత్తుని చూసుకోండి, ఇంతే. ఇంకా ఏం లేదు, ఇంకా లైఫ్ ఆడవాళ్ళంటే ఇంక అంతేనా? సో నాకు అనిపించింది నా లైఫ్ ఇంతే కాదు, ఇంకా ఉంది, సంథింగ్ ఏదో చెయ్యాలి నాకంటూ ఒక దారిని చూసుకుని. సో కుటుంబంతో పాటు ఇంకా నాకంటూ ఒక దారిని చూసుకుని దానిలో నేను రన్ అవ్వాలి అనిపించింది. సో ఇదంతా నా సొంత డెసిషన్ అనమాట. నాకు 3 చిల్డ్రన్స్ అండ్ ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ బాబు ఉన్నాడు. అండ్ ట్యూషన్ కూడా రన్ చేస్తాను. అది కూడా నాకు సరిపోలేదన్నమాట. నేను ఇంకా ఏదో అచీవ్ చేయాలి అని అనుకున్నాను. సో అదే టైంలో నాకు అచీవర్ జోన్ పరిచయం అయింది. సో దీనిలో జాయిన్ అయ్యాను. చేద్దాము అంటే కొంచెం మంచిగా రన్ అవుతున్న టైంలో 1.5 మంత్ చేయగానే నేను 9,050 అనేదే ఎర్న్ చేశాను. తర్వాత నుంచి కొంచెం చాలా ప్రాబ్లమ్స్ అన్నమాట. ఆ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఆగిపోవాల్సి వచ్చింది. అండ్ ఇంకా మా మెంటర్ ఉన్నారు, ఆమె రమ్య అన్నమాట. ఆవిడ నాకు కొంచెం సపోర్ట్ చేసింది. అండ్ ఇంకా ఏంటి అంటే నాకు జాయిన్ అయిన తర్వాత కొంచెం రమ్య గారి నుంచి ఆన్సర్ రాకపోవడం అనేది జరిగింది. తర్వాత నేను